హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. ఒకసారి అందరి చేతులు పైకెత్తి బిగ్గర చేద్దామండి. హల్లెలూయా. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు మా మాట ఎందుకు చేయి పైకెత్తండి ఒకసారి. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు, అదే పాస్ట్ గారు ఎత్తినప్పుడు మీ ఏమైంది? నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం. దేవుని మిమ్మల్ని దీవించును గాక. రేపటి కూడా అందరూ రావాలా, సంఘం అంతా కనపడాలా. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? తినడానికి వెళ్ళారా? తొందర రమ్మని చెప్పి మరి ప్రకటించిన రీతిగా మన మధ్యలోకి దైవ సేవకులు అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకుంటారు. వారు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొట్టినప్పుడే ఇంకా ఎక్కలా. స్తోత్రం. హల్లెలూయా. దాచేపల్లి ప్రాంతంలో దేవుని యొక్క సేవ జరిగిస్తున్న దైవ సేవకులు మా నాన్నగారి దగ్గర సీనియర్ పాస్టర్గా దేవుని యొక్క సేవ జరిగిస్తున్నారు దాచేపల్లి ప్రాంతంలో. మరి మన పాస్టర్ గారు కూడా చాలా తెలిసిన వారు. ఏ మీటింగ్ అయినా కానీ దైవ సేవకులు ఆహ్వానించిన వెంటనే వస్తారు. ఈరోజు మన మధ్యలో ఉండటం మనకెంతగానో దీవెనకరం, ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి దినం దైవ సేవకులు జయరాజ్ గారు మా నాన్నగారి దగ్గర పాస్టర్లు అందరూ కూడా రౌడీ షీటర్లు, మర్డర్లు చేసిన వాళ్ళు, తాగుబోతోళ్ళు, వీళ్ళని మార్చి దేవుడు గొప్ప సేవకులుగా వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది సాక్ష్యాలు ప్రభు చిత్తమైతే రేపటి రోజు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం అందరం ఉద్యోగాలకు పోయేవాళ్ళం, పనులకు పోయేవాళ్ళం, పగలపూట ఖాళీ ఉంటారు కాబట్టి సాయంత్రం అప్పుడే 6-7 వస్తారు మీరందరూ కూడా. అయినప్పుడు కూడా మీరు సమయం అనుకూలించుకొని వస్తున్నారంటే అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ పాస్టర్ గారు కూడా మామూలు సాక్ష్యం కాదు. ఆటో డ్రైవర్. ఏ డ్రైవర్ అండి? ఆటో డ్రైవర్. పచ్చి తాగుబోతు అన్నమాట. పచ్చి తాగుబోతు. వారి సాక్ష్యం కూడా కొన్ని మాటలు చెప్పిన తర్వాత మరి దేవుడు వారిని ఎట్లా రక్షించుకున్నారు, ఎలా సేవకు వచ్చారు, అవి కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు సాక్ష్యాన్ని చెప్పుకొని మరి సందేశాన్ని, ఈరోజు క్లుప్తమైన సందేశాన్ని అందిస్తారు. రేపటి రోజు త్వరగా హోల్ నైట్ ప్రేయర్ కాబట్టి త్వరగా రండి. 2 వర్తమానాలు ఉంటాయి. పాస్టర్ జయరాజ్ గారు అదేవిధంగా అబ్రహాం గారు ఇద్దరు రేపు 2 వర్తమానాలు, 2 సెషన్స్ ఉంటాయి. కాబట్టి సిద్ధపడి రేపటి రోజు ఎక్కువసేపు, ఎందుకంటే ఫ్రైడే మనకి సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది హాలిడే అందరికీ. కాబట్టి రేపు త్వరగా రావాల్సిందిగా ప్రభుపేట మనం ఈ సమయాన్ని దైవసేవకుని అప్పగిస్తాం. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చెప్పు. 10:09 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొద్దిగా పెద్దగా చెప్దామండి. అందరూ ఒకే స్వరంగా హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకించి మరి ఐజాక్ బాబుకి, అలాగనే అమ్ములమ్మకి, మరి పాస్టమ్మ గారు రాణి అమ్మగారికి, సంఘ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి మన సహవాసాన్ని ప్రేమించి తన దాసులను ప్రేరేపించి రేపి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలను మరి నిన్న, ఈరోజు, రేపు 3 దినాలు ఇది చాలా భారమైన పని. ఏదైతే ఆశించిన రీతిగా మరి ఈ కూడికలను ప్రారంభించిన దాన్ని బట్టి మీరు ఈ కూడికలను ప్రేమించి మీ ఉద్యోగాలు ఉన్నవి, పగలంతా ప్రయాసపడి వచ్చారు. అయినా ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ఉన్నటువంటి
ఆశీర్వాదం పొందుకోవాలని మీరంతా కూడా మీ విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి గతించిన కాలమంతా తండ్రి మనల్ని కాచి కాపాడి ఆయన కృపా రెక్కల నీడలో దాచిపెట్టి భద్రపరచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పొడిగించి సజీవులున్న ఈ దేశంలో ఈ సూర్యుని క్రింద మనల్నందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో స్తోత్రం అందామండి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రే. కాపాడిన దేవునికి, పోషించిన దేవునికి, రక్షించిన దేవునికి, అక్కర్లు తీర్చిన దేవునికి, అవసరతలు తీర్చిన దేవునికి, వ్యాధి బాధ రోగ రుగ్మతల నుంచి విడిపించి మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేసిన దేవునికి స్తోత్రే. హల్లెలూయా. మంచిదండి. మరి నా పేరు సుబ్బారావు, కొండ చిన్న సుబ్బారావు. మా అన్న ఉన్నాడు, ఆయన పెద్ద సుబ్బారావు. మాది గుంటూరు టౌన్లోనే ఉండేవాళ్ళం. అక్కడే పుట్టి అక్కడే పెరిగి చిన్నతనం నుంచే జీవితాన్ని పాడు చేసుకున్నా. నేను చిన్న వయసులోనే ఎంగిలి బీడీలు తాగేవాడిని. తెలుసా మీకు ఎంగిలి బీడీలు అంటే? మీకేం తెలుసు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంగిలి బీడీలు అంటే వాడు తాగి పడేసిని ఏరుకొని, చిన్నవాడిని డబ్బులు ఉండేవి కాదు కదా, అవి తాగేవాడిని. చుట్టలు తాగేవాడిని. ఏమండి, అలాగ నా జీవితాన్ని పాడు చేసుకొని భయంకరంగా ఈ మత్తు పదార్థాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తాగేవాడిని చిన్నతనం నుండే. మా నాన్న, అరే చిన్నోడా కళ్ళు తీసుకొని కొనుక్కొని రాపోరని ₹2 ఇచ్చి టిఫిన్ ఇచ్చేవాడు. ఆ ₹2 కళ్ళు కొనుక్కొని నేను కొద్దిగా తాగి దానిలో మళ్ళీ నీళ్లు పోసుకొని తెచ్చేవాడిని. ఆ మహాసావు తెలివితేటలు ఉండేవి నాకు. అలాగా నా జీవితం భయంకరమైనటువంటి వ్యసనపు సంఖ్యల చేత బంధించబడింది. నాటు సారాయి తాగాను, హై లెవెల్ కాస్ట్లీ సరుకు, సీమ సరుకు కాడి నుంచి ఆ ప్రతిదీ. మీకు స్పిరిట్ తెలుసా? స్పిరిట్ పుండులు క్లీన్ చేస్తారు, హాస్పిటల్లో ఉంటాయి. దూది ఇట్ట కత్తెర పెట్టి ఇట్ట అనగానే అది తాగితే ఎంత నిశా వచ్చిందంటే భయంకరమైన నిశా వచ్చింది. డబ్బులు లేకపోతే ఎవరైనా ముఖ్యమైనోడు చచ్చిపోయాడు అనుకో మా పేటలో, ఆ తప్పెట్లు కొట్టే దగ్గరికి పోయి ఎగిరేవాడిని. నాకు పూనకం వస్తుంది. ఆ తప్పెట్లు కొడితే ఆ తప్పెట్ల దగ్గర ఎగిరేవాడిని నేను. అయితే ఎగరాలంటే, సిగ్గు బిడియం లేకుండా ఉండాలంటే కాస్త తాగితే ఇక మా వాళ్ళకి చాలా అవమానకరంగా ఉండేది. ఈడేంట్రా అని ముందే చెబుతారు, అరే నువ్వు అక్కడ ఎగురుతావేమో, ఎగరబాకురా బాబు, మా పరువు పోతుంది ఆ సచిన శవాలమ్మటని. అయినా ఊరుకునేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు తాగి టీబీ జబ్బు వచ్చి పక్కలు చెడిపోయి పాడైపోయి గుంటూరు హాస్పిటల్లో ఇంచుమించు 3 నెలలున్న, దాదాపుగా క్షయవ్యాధికి ఉచితమైన మందులు 5 సంవత్సరాలు తిన్నా, సన్నగా అయిపోయా. ఈ ట్రైనింగు డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నా పక్కటెముకలన్నీ లెక్క పెడతా ఉండేవాళ్ళు, ఏదో సుత్తి తీసుకొని కొడతా ఉండేవాళ్ళు. ఆ పెద్ద డాక్టర్ గారు ట్రైనింగ్లో నా ఎముకల్ని ప్రయోగిస్తూ ఉండేవాడు. నా మంచం చుట్టూ ఉండేవాళ్ళు డాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మహాకృప చేత బ్రతికి బాగైపోయిన నేను మరలా ఆరోగ్యవంతుడైన తర్వాత మరలా త్రాగుడు మాత్రము విడిచిపెట్టల, త్రాగుతూనే ఉన్నా.
ఎంతవరకు త్రాగుతున్నానంటే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను కూడా పట్టించుకునేవాడిని కాను. నా భార్య కేకరిచ్చి ఊసి ఉమ్మి వేసి, చేతగానోడి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవటం, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయటం అని తిట్టి వెళ్ళిపోతే, పో నువ్వు పోతే రంభలు వస్తారేనని ఆ మొదటి భార్య వెళ్ళిపోయింది. నాకు అప్పుడు హాయిగా ఉంది, సిక్కు తీసుకున్నట్టుంది. హల్లెలూయా చెప్పండి అండి, హల్లెలూయా. మీరు అట్టంటే కానీ నా తాళంలో ఉన్నారని నాకు కొద్దిగా దూరంగా ఉన్నారు. ఏమండి, హల్లెలూయా. అలాగా నా జీవితం మరలా ఒంటరి బ్రతుకైపోయి నా ఇష్టానుసారముగా తిరుగులాడుచు ఉంటే, మా పెద్దమ్మ కూతురు ఆమె చూసి దయదలిసి తన కుమార్తెనిచ్చి రెండో పెళ్లి చేసింది నాకు. నా పెళ్ళి రెండో పెళ్ళి అద్దంకిలో సింగరకొండ అని ఉంటుంది, ఆంజనేయుల గుడి. ఆ గుడిలో అయింది నాకు పెళ్ళి. నా భార్య పేరు వెంకట ప్రసన్న, నా పేరు డబ్బా రేకుల సుబ్బారావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగా నా జీవితం భయంకరమైన స్థితిలో ఇప్పుడు మీ దైవ సేవకుడైనటువంటి ఐజాక్ బాబు వాళ్ళ నాన్నగారు తన వివాహం కాక మునిపే మా ప్రాంతానికి వచ్చాడు, మా పేటకి. యవనస్తుడు, తనంత వయసులో వచ్చాడు. అక్కడే దేవుని సేవ చేస్తూ ఒంటరిగా ఉంటే తన పెళ్ళికి కుల పెద్దను కూడా నేనే. స్తోత్రం కలుగునగాక. ఆ కుల పెద్దలకి డబ్బులు వస్తాయి, ఆ కట్టర్లు వస్తాయి. అవి తీసుకొని మేమంతా కలిసి సారాయి తాగాం. పాస్టర్ గారి పెళ్ళి కట్టిన డబ్బులు. తర్వాత ఆ పెళ్ళిలో తెల్లవారుజులు కోళ్ళు కోసాం. ఇప్పట్లాగా ఆర్డర్ ఇవ్వటం కాదండి, అప్పుడు కొనుక్కొని వచ్చి ఆవిడ దోడే. బాగా గుర్తు, తెల్లారి పెళ్ళి జరుగుతుంది లోదరన్ చర్చిలో రోషన్ కుమార్ గారిది. ఇక మాది అగపట్టవాడి దగ్గర అంతా ఇంత అడుక్కొని ఫుల్లుగా తాగి ఎప్పటికో చివరిలో వచ్చాం. మేము చివరిలో వచ్చేసరికి ఆ సంఘ పెద్ద, అయ్యా మీరు ఇప్పుడు వచ్చారు, కూర అంతా అయిపోయింది అన్నాడు. ఆ టేబుల్ అంతే కిందకి పడేసాం. దెయ్యం కదండి, తాగేది ఎవడు, దెయ్యం ఎవరం కదా. వెంటనే ఆయన భయపడి దాచిపెట్టిన బకెటుడు కూర తెచ్చిపెట్టాడు. అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి నన్ను తండ్రి ప్రేమించి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి నన్ను తండ్రి ప్రేమించి రోషన్ కుమార్ గారిని జతపరచి, రోషన్ కుమార్ గారి ద్వారా బాప్తిసము పొంది ఇక మరలా వెనుతిరగకుండా దేవుని పరిచర్యలో కొనసాగటానికి ప్రభు సహాయం చేశాడు. చప్పట్లు కొట్టండి నా ప్రియమైనటువంటి. నేను బాప్తిసం పొందితే చాలామంది బెట్టింగులు కాసుకున్నారు. వీడు నెల తిరగక మునిపే మరలా రాకపోతే దుకాణంలోకి, ఎందుకంటే నేను ఇంకా 1 గంటలో బాప్తిసం తీసుకుంటానని అనుకున్నా కూడా సిజర్ సిగరెట్ తాగా. చెప్పాలిగా, సిజర్ సిగరెట్ తాగి, ప్రభువా ఓ ప్రభువా ఇంక ఇదే ఆఖరి సిగరెట్ నా జీవితానికి, చాలా బాధపడ్డా. ఇంకా ఆఖరి సిగరెట్, ఇడిపోతున్నాం, విడాకులు తీసుకుంటున్నాం అని మొత్తం మీద బాప్తిసం పొందాను. కానీ నాకు కూడా నమ్మకం లేదు నిలవబడతానేమో అని. కానీ దేవుని మహాకృప చేత పెద్ద అయిన దైవ సేవకులు, అభిషేక్తులు, మా ఆత్మీయ తండ్రి గారు రోషన్ కుమార్ గారి యొక్క ప్రేమ ఆప్యాయతల ద్వారా మేము రక్షించబడి అనేక ప్రాంతాల్లో వాడబడటానికి ప్రభువారి యొక్క ఉచిత కృప, దేవునికి
మహిమ కలుగునుగాక. మీరంతా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, జ్ఞానవంతులు. నాకు చదువు లేదండి, నేను చదువుకున్నది కూడా ఏమీ లేదు. మీరు చెబితే నమ్మరు, కానీ సినిమా వాల్ పోస్టర్లు చూసి నేర్చుకునేవాడిని చదువు. మా నాన్న ఏనాడు నాకు పలక కొనేవాళ్ళ, బలపం కొనేవాళ్ళ. మదర్ తెరీసా అని ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి, మాదంతా బాగా స్లమ్ ఏరియా, లేబరు. వాళ్ళు వచ్చి అక్కడ ఈ పిల్లలకి వాళ్ళే పలకలు, వాళ్ళే బలపాలు, పుస్తకాలు, బట్టలు ఇచ్చి చదువు చెప్పేవాళ్ళు, మంచిగా ఆహారం పెట్టి. ఆ ఆహారం కోసం వెళ్ళేవాడిని నేను, చదువు కోసం కాదు. పాలు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. అలాగా వారి యొక్క దయ, దేవుని కృప వల్ల మొత్తం మీద ముక్కి మూలిగి 3వ తరగతి వరకు చదువుకున్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆ వాల్ పోస్టర్ల మీద దర్శకత్వం అని రాసి ఉంటే దర్శకత్వం అని రాసి ఉంటుంది. నేను ధర్మకత్వం అని చదివేవాడిని. అది ధర్మకత్వం కాదురా, దర్శకత్వం అనేవాడు. నా చదువు అట్ట తగలబడేది. నిర్మాత అని రాసి ఉంటే నీరసత్వం అని చదివేవాడిని. ఏమండి, మొత్తం మీద మీ అంత గొప్పవారి ఎదుట తండ్రి నిలవబెట్టాడు. మొదట తండ్రి దయ, తర్వాత మా ఆత్మీయ తండ్రి గారి అయినటువంటి రోషన్ కుమార్ గారి యొక్క దయ. మనుషుల దయ ఉండాలి. మనుషుల దయ, మనుషుల ఆలోచన, మనుషుల యొక్క ప్రణాళిక లేకపోతే ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ అమ్ములమ్మ ఎంగేజ్మెంట్, అదే నిశ్చితార్థానికి నా కాలు ఇరిగిన టైం, అప్పుడు కాలు ఇరిగింది. పరిచర్యకి పోయి వస్తూ ఉంటే నేను రాలేనంటే పెద్ద ఆయన ఒప్పుకోలా. నువ్వు తప్పనిసరిగా రావాలని వస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకున్నా. నీ పెళ్ళికేమో నేను తాగి ఊరేగా, నీ కుమారుడు పెళ్ళికేమో సేవకుని స్థానంలో వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద నాది ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. అలాగా మరి మా ఆత్మీయ తండ్రి గారే కానివ్వండి, ఆయన కుమారుడైనటువంటి ఐజాక్ బాబే కానివ్వండి, నాకు ఆ విలువనిస్తారు, నాకు ఆ గౌరవాన్ని ఇస్తారు. చేత అయినా చేత కాకపోయినా అనేక సార్లు పెద్ద ఆయన పక్కన స్పీకర్గా తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చోట్ల వాడబడటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అనేక ప్రాంతాలకు ప్రభు నడుపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మాచర్లో దీని తర్వాత ఒక కూటమి ఉన్నది, తర్వాత అమరావతిలో ఒకటి ఉన్నది. ఏ యోగ్యత అర్హత లేదండి మీ ఎదుట నిలవబడటానికి. అయినా తండ్రి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నా ప్రియమైనటువంటి వారలారా. కుటుంబ క్షేమ అభివృద్ధి కూడికలు ఇవి. ఏం కూడికలు? కుటుంబ కాదు, సంఘ, క్షమించాలి, సంఘ క్షేమాభివృద్ధి. అంటే కొంతమంది అనుకుంటారు నాబోటి తెలివి కలలు, అది సంఘానికి లేబా క్షేమం, మనకు కాదు కదా. ఆ సంఘ క్షేమం గురించి మనం ఎందుకు పొద్దుగూకులు ఆఫీస్కి వెళ్ళి పొద్దుగూకులు డ్యూటీ చేసి వచ్చి, నా మాటలు కొద్దిగా మోటుతనంగా ఉంటే మన్నించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అది సంఘానికి క్షేమం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. ఇది నిరీక్షణ సహవాసం, నిరీక్షణ పరిచర్యల యొక్క సహవాసం. ఇది సంఘం అంటే మన అందరం. సంఘం అంటే ఎవరికి వారి కుటుంబం. కుటుంబం సంఘం. కుటుంబం అంటే భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, లేకపోతే కుమార్తెలు, లేకపోతే కుమారులు. అది సంఘం. ఆ కుటుంబం దీని ద్వారా అభివృద్ధి చెందుతుంది, క్షేమం కలుగుతుంది. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ భారం అంటే, నా ప్రియమైనటువంటి వర్లారా, మీ కుటుంబాలు ఒకవేళ 2023 సంవత్సరంలో మీరు ఊహించినంత ఆ స్థితిలో ఆశీర్వదించబడలేదేమో. మీ కుటుంబాలు అంతకంటే అధికముగా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని
ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి ఈ సంఘము నలుదిశలా విస్తరించి నలుదిక్కుల నుంచి విస్తారమైన ప్రజలు వచ్చి ఈ సహవాసములో చేర్చబడి తండ్రిని మహిమపరచాలని ఒక భారముతో ఒక ప్రయాసతో నేను అంత దూరం నుండి వచ్చినా, నాకంటే ముందు చెప్పిన దైవ సేవకులు రాత్రి వచ్చి మాట్లాడినా, మరి ఇంత మీకు చక్కగా ఏసీలు ఏమండి, ఈ మిషన్ ఆపితే పోద్ది, నాకేదో చల్లగా గుమ్ముతుంది. మాదంతా చెమటలు గారే బ్యాచ్, మరి వీటికి అలవాటు పడి లేనిపోయింది. స్తోత్రం కలుగునుగాక, చెప్పండి హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక అన్నప్పుడు ఏమనాలా? హల్లెలూయా అంటే బాగుంటుంది కదా. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అంటే దేవునికి హిబ్రూ భాష. ఈ మధ్య మా అయ్యగారు మాకు హిబ్రూ భాష నేర్పిస్తూ ఉన్నాడు, రోషన్ కుమార్ అయ్య గారు. హిబ్రూ భాషలో హల్లెలూయా అంటే తెలుగులో దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే ఈ స్తుతి స్తోత్రము నేర్చుకోండి నా ప్రియమైనటువంటి వారలారా, నీ నోట్లో నీ ఇంట్లో స్తుతి స్తోత్రం ఉంటుందో, నీ గుమ్మము దగ్గర దేవుని దూతలు కావలి కాస్తారంట. అటొకరు ఇటొకరు ఖడ్గము పట్టుకొని నీ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా నీ గుమ్మము దాటి లోపలికి రానివ్వకుండా నీ గుమ్మములోనే వాడిని ఏం చేస్తాడు? ఆ ఖడ్గముతో నరికేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలోనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, నా సాక్ష్యము కాస్త మీకు చెప్పాను, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. ఓహో, మోటి ఇతనని నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని నా మాటలు చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. తండ్రి అయిన యెహోవా దేవుడు మనలను మరచిపోలేదు, ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆయన మనలను మరచిపోలేదు, మనలను విడిచిపెట్టలేదు. చాలామంది అనుకుంటారు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడేమో, ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడేమో, లేకపోతే ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు. ఏది గత సంవత్సరంలో చాలా విషయాల్లో నీవు ఓడిపోయావేమో, చాలా విషయాల్లో నీవు ఓటమి పాలైపోయి, అవమానాల పాలైపోయి, నిరుత్సాహ పాలైపోయి, ఒక్కదానివే ఒంటరిగా కూర్చొని అసలు ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను మరచిపోయాడేమో, నాకే ఎందుకు ఇలాగ జరుగుతున్నది, నేనే ఎందుకు ఇలాగ అయిపోతున్నానని రకరకాలుగా బాధపడుతున్నావేమో నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ 2024 సంవత్సరంలో ఎందుకు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలను ప్రభు ఏర్పాటు చేశాడంటే నీ ఆలోచన తప్పు. ఒకవేళ నీవు 2023 సంవత్సరంలో ఓడిపోయిన అనుభవం, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అనుభవాల్లో నడిచినటువంటి స్థితిలో ఒకవేళ నీవు అలాగనుకుంటే పొరపాటు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. పురుషుల వైపు కూడా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విడువని దేవుడైనా మనం ఆటోమేటిక్గా మనుషులం కదా, అలాగే అనుకుంటాం. పొరపాటున నీ సహవాసగాడు ఫోన్ ఎత్తకపోతేనే నీకు 66 రకాలుగా పోద్ది ఆలోచన. ఏంది ఈమె నా ఫోన్ ఎత్తలా, ఏంది వీడు నా ఫోన్ ఎత్తలా. అతను నిద్రపోయో, లేకపోతే వినిపించకో, ట్రాఫిక్లో ఉండో, లేకపోతే అధికారి ఎదుటుండి తీయలేని స్థితిలో ఉంటేనే మనం రకరకాలుగా అపార్థం చేసుకుంటాం. ఇక దేవుణ్ణి ఎందుకు అపార్థం చేసుకోం? నేను ఏ కూటానికి నేను మానుకున్నా ప్రభువా, ఏ కూటానికి కూడా నేను ముందే ఉండేవాడిని, ప్రతి ఆదివారం నిలవబడేవాడిని, సహవాసంలో ఏ కార్యక్రమమైనా నేను తెచ్చి ఇచ్చేవాడిని అని చీదుకుంటా, తుడుచుకుంటా,
నన్ను మర్చిపోయావులే ప్రభువా, నన్ను విడిచిపెట్టావు అని బాధపడుతున్న నీతో ప్రభు అంటున్నాడు ఈ రాత్రి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలను చదవండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. సియోను అనుకుంటుందంట, ఆయన నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా భర్త నన్ను అర్థం చేసుకోడు, నా భార్య నన్ను అర్థం చేసుకోదు, ఈ అప్పులు తీరు, ఈ ఇల్లు కట్టలేను, ఈ పెళ్లి చేయలేను, ఈ ఉద్యోగం రాదు, ఈ బిడ్డలను చదివించలేను, ప్రభు నా మొర ఆలకించట్లేదు అని నీవు అంటుంటే ప్రభు అంటాడు నీతో, ప్రభు అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, కరుణిస్తుందా కరుణించదా? చూడండి, తల్లులు ఎంత మంచి నిద్రలో ఉండగానే ఆ శిశువు ఊరికే తారెట్లాడుతా మూలుగుతున్నాడు అనుకో, అంత నిద్రలో నుంచి కరుణించి వాడికి పాలు పడుతుంది. హల్లెలూయా. అవునా కాదా నా ప్రియమైన దేవుని బిడ్డ? మరుస్తుందా ఆ తల్లి? అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి మనల్ని అడుగుతున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా అంటున్నాడు. మరుస్తుందా మరవదా? చెప్పండి. మీ అయ్యగారు అడిగినట్టు నోరు తెరవండి. మరవదండి? నేను మరుస్తుందంట. మరుస్తుంది అంటే నువ్వు మరవకపోవచ్చేమో, మరిసే మహాతలులు ఎంతమంది ఉన్నారు. స్తోత్రము కలుగునుగాక. ఆయన మహాజ్ఞానండి. మరవకపోతే ఎందుకు ఆయన క్వశ్చన్ వేస్తాడు? మరుస్తుంది, బైబిల్లోనే ఉంది. ఇద్దరు పిల్లలు కానీ పక్కనే ఉంటున్నారంట, పార్ట్నర్గా ఒకే గదిలో. అయితే ఒక ఆమె బాగా మరి ఎంత తిన్నిందో ఏమో, మొత్తం మీద రాత్రి అంతా పొర్లాడి ఆ పిల్లోడి మీద పడి వాడిని చంపేసుకుంది. ఏంటి అసలు మెదిలాట్లేదని చూస్తే ఇంకేడా పత్తి బోరం పడ్డట్టు బయట ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తెలుసా మీకు పత్తి బోరం అంటే? మా సైడు పత్తి ఎక్కువ పండుద్దండి. నేను పత్తి మిల్లు పనికి పోయా, మిరపకాయల కోతకు పోయా, కలుపు తీయటానికి పోయా, రిక్షా బండి దొక్కా, ఆటో దోలా, లారీ క్లీనర్గా పోయా, బిత్తర పనులు చేసా, మాయ పనులు చేసా, అన్నీ. పౌలు అంటాడు కదా ఒక్క మాటలో, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, పాపులలో ఏం పాపి అంట? ప్రధాన పాపిని. హల్లెలూయా. అలాంటి బ్రతుకు, నిత్యమైన తుచ్చమైన బ్రతుకు. రౌడీలతో సహవాసం చేసేవాడిని, పోలీసు వాళ్ళతో సహవాసం చేసేవాడిని, లాయర్లతో, ఇలా ముగ్గురిని తిప్పేవాడిని. గుంటూరులో జిల్లా కోర్టు దగ్గరే ఉంటుంది నా ఆటో. ఇలా ముగ్గురితో ఉంటాయి నాకు సంబంధాలు. అంత మహాజ్ఞాన్ని, చదువు లేకపోయినా, అరే నువ్వు ఎన్ని ఊర్లైనా తగలబెడతావురా అంటాడు మా పెద్దయ్య గారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను తెచ్చుకుందేమో ఇంత బారుది, నాకు చెప్పిందేమో ఇంత, అది వాస్తవమే. ఈరోజు మిమ్మల్ని ఇష్టాసారికి పెట్టామనుకో, మీకు నిద్ర చాలేదానికి ఇంక రేపు అసలుకే ఆలు నైట్ అంట. ఎల్లుండి సెలవేగా మీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మరచిపోని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు. ఆమె మరిచిపోయి పిల్లోన్ని చంపేసుకొని వెంటనే చేసింది, మార్పిడి చేసింది. ఆ పక్కన మంచం మీద పడుకున్నాడు పిల్లోని తెచ్చి ఈమె పక్కలో వేసుకొని ఆ పిల్లోని తీసుకెళ్ళి ఆమె పక్కలో, అమ్మ ఏందమ్మా వీడు నీ పిల్లోడు అలా ఉన్నాడే, నువ్వేంది ఈ పిల్లోని తెచ్చా, నా పిల్లోడు ఎందుకు అవుతుంది, నా పిల్లోడు నా కాడుంటే అని వాళ్ళిద్దరు పంచాయతీ రాజుగారి దగ్గరికి పోయింది, సొలొమోనయ్య గారి దగ్గరికి. చాలామంది మర్చిపోతారు. మీరు చూడండి, ఒక్కొక్క ఆమెకి ముచ్చట అంటే బహుమోజు. ఆ ముచ్చట మీద పడి ఉన్నట్టుండి లేచి పరిగెడబోతుంది. యాడికన్నాడు ఉన్నమా పిల్లని మర్చిపోయి వచ్చా, ఉయ్యాల్లో వేసి వచ్చా. మర్చిపోయిందా? మర్చిపోలేదా? మర్చిపోయింది. ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని కుక్కలు బీక్కొని తిన్న సందర్భాలు మరి మీరు విన్నారో లేదో. పిల్లల్ని ఉయ్యాలంటే చిన్న చిన్న ఇల్లు పల్లెటూర్లలో ఎలా ఉంటాయంటే చీరలు ఇట్ట కట్టి కిందకి పెట్టి ఏలేసి ఊపి ఏమో పోయి ముసలమ్మ ముచ్చట్ల కాడ ఉంటుంది, మర్చిపోద్ది మొత్తం సంగతి. లేదు ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ముగ్గురైతే వద్దే వద్దని బోర్డులు పెడుతున్నారు. మన కాడ ఉత్పత్తి ఎక్కువ, ఆంధ్రదేశం కానీ ఇండియాలో కానీ. స్తోత్రం కలుగునుగాక. నేను రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు అనేవాడు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక 6 కోట్లు ఉన్నారు, తెలంగాణలో మొత్తం 12 కోట్లకు పెరిగిపోయారు ప్రజాసంఖ్య. దీనిలో మాత్రం మొనగాళ్ళు మనోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అప్పట్లో 6 పిల్లలు, 5 పిల్లలు, 4 పిల్లలు ఉంటే తండ్రి ఏదో ఇంటికి వస్తా ఆ పిల్లలకి తినేది ఏదైనా కొనుక్కొని వస్తే ఆ టైంలో ఆ నడిపోడో చిన్నోడో బయటికి ఎక్కడికైనా ఆడుకోవటానికి వెళ్ళాడు అనుకో, ఈ తల్లి ఏం చేస్తుందంటే ఆ తినటానికి తెచ్చిన దాన్ని ఆ ఉన్న పిల్లల మొత్తానికి పెట్టేది. వీడు ఆడి ఇంటికి రాగానే అర్రె చిన్నోడా నిన్ను మర్చిపోయారా నేను అనేది. ఇప్పుడు ఏమంటారు? మరిసిద్ది అంటారా, మరవదంటారా? చప్పట్లు కొట్టండి. నా తల్లి గట్టిగా చెబుతుంది, అక్క మరిసిద్దా? మరుస్తుంది. కనుక ఒకవేళ మనము మన పిల్లలను మరచినా ఆయన మరవడు. ఎక్కడ చెక్కున్నాడంట? అరచేతి మీద చెక్కున్నాడంటే శిలువలో ఆ మ్రేకుల ద్వారా దింపబడ్డాడు. ఆ గాయములో మన ప్రతి రూపము నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టిన ప్రియమైన దేవుని బిడ్డ. ఎస్, శిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. శిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి, చప్పట్లు కొట్టండి కొద్దిగా. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై
పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం అనుకుంటున్నా ఆయన నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు. ఆయన మీద ఏం వేస్తున్నావు? మాట్లాడండి, మీరు చెప్పండి, ఏం వేస్తున్నావు? తెలవదండి, ఏం వేస్తున్నావు? కొద్ది గట్టిగా చెప్పండి. నింద. ఏమంటాను తెలుసా? తెగిచ్చి దేవుడికి న్యాయం లేదు, ఏం పెద్ద న్యాయాధిపతి అయినట్టు, ఈయన పెద్ద న్యాయాధిపతి అయినట్టు. దేవుడికి న్యాయం లేదు. దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు మా కుటుంబాన్ని ఎట్ట చేశాడు. అసలు నువ్వేం చేశావు? అసలు నువ్వు చేసిన సంగతి ఏమన్నా తెలుసా? ఇది గుర్తుకు రాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. నేనేమంటానంటే, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో తండ్రి మనలను మరచిపోలా, ఆయన అరచేతుల్లో మనలను చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భార్య భర్త చేత విడవబడవచ్చు. ఒకవేళ భర్త భార్య చేత, నేనే నా భార్య నన్ను చేతగానోడా పోయా రంభలు వస్తారన్న, తాగుబోతుడికి వస్తాడా? పొద్దున్న లెగితే ఇదే పని. ఆయా ఇంటికాడ నాకు ఒక భార్య ఉందే, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి నన్ను నమ్ముకొని వచ్చిందే, మరి నా భార్యకి అంత కూడి పెట్టాలి, అంత గుడ్డ కొనాలి, ఆమె లాలన పాలన చూడాలి, అదేం లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి తాగి తిరిగి వచ్చి చెల్లెలకు పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే లేగటం ఉంటుందండి భార్య. నేను అప్పుడు ఆమె దుర్మార్గురాలు అనుకున్నా, కానీ ఇప్పుడు నేనే దుర్మార్గుని నేను ఒప్పుకున్నా. హల్లెలూయా. కనుక భర్త చేత భార్య విడవబడవచ్చు, భార్య చేత భర్త కూడా విడవబడవచ్చు. ఒక్కొక్క ఆయన చేసుకునేటప్పుడు చెప్పదు, అన్నిటికి పెట్టి చేసుకొని నాకు కాపురానికి పంపిస్తే ఎంత పంపించిన బాధో, నేను బాను, నాకు వద్దు. అరే ఇప్పుడు ఎట్టమ్మా, ఇప్పుడు వద్దంటే ఎట్టా, నాకు వద్దు, నేను ఆ మనిషిని చేసుకోను, నాకు అసలు బాబుద్ధి కావట్లా. భార్య భర్తను విడిచిపెట్టవచ్చు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు. ఏమండి, వైద్యులు ఆ యొక్క వ్యాధిగ్రస్తులను విడిచిపెట్టవచ్చు. మొన్న కరోనాలో ఎంతోమంది విడిచిపెట్టేశారు. మా వల్ల కాదు బాబు, లేదు వెళ్ళిపోయినాడా, ఏమి లేదు, ఆక్సిజన్ లేదు పోండి అని విడిచిపెట్టాడు. మీకు ఒకటి తెలుసా? మీకు ఒకటి చెప్పేదా? కరోనా కాలంలో కొంతమంది 40 లక్షలు 50 లక్షలు, ఆయన ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడి ఆయన చాలా లక్షలు పెట్టాడంట. కోట్లు అన్నీ పెట్టినా కూడా ఆయన బ్రతకలా. మార్గం ప్రక్కన ఉంటాడే, అనాది దిక్కులేని వాడు ఉంటాడే, కనీసం అదేంటి మాస్క్ కూడా ధరించినటువంటి వారి దరిదాపులకు రాకుండా దిక్కులేని వారి నా తండ్రి కాపాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. ఒకవేళ నీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చన్నాయి, నీ రక్త సంబంధికులు నిన్ను మర్చిపోవచ్చు. పొద్దున్న లెగిస్తే నీ ఇంటి చుట్టూతో తిరిగి నీతో అనేకమైన సహాయ సహకారాలు తీసుకున్న వారు నిన్ను మరచిపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నామే, నేను ప్రకటిస్తున్నానే, రోషము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువలేదు,
నా అరచేతుల్లో చెక్కుకున్నానంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి యోబు గ్రంథము చూడండి, 19వ అధ్యాయము 14వ వాక్యం నుండి చక్కగా చదవండి. యోబు గ్రంథము. యోబు ఏమంటున్నాడు? యోబు అనేకులకు సహాయ సహకారాలు చేశాడు, అనేకులకు చదువులు చెప్పించాడు, అనేకులకు సహాయం చేశాడు, అనేకులకు వస్త్రాలను పెట్టాడు, అనేకులకు అన్నదానం చేశాడు, అనేకులకు ఏది కావాలో అది చేశాడు. యోబు చాలా నీతిమంతుడని, యథార్థవంతుడని, బాగా ఉన్నతమైన స్థితి కలిగిన వాడని సాక్షాత్తు తండ్రే యోబుని గురించి సాక్ష్యం చెబుతుంటే, యోబు జీవితంలో కొంత తారుమారైంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమంటున్నాడమ్మా? చదువురా బిడ్డ. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. చూడండి, ఏ స్నేహితులంట? నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వాని దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వానిని బతిమాలవలసి వచ్చను. నా ఊపిరి అదిగండోయ్ మీకే ఏంటంట? నా ఊపిరి నా భార్యకు అసహ్యం అంటున్నాడు. ఎవరంటున్నాడు? భర్త అంటున్నాడు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అమ్మా, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు చాలమ్మా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకని యోబు అంటాడు ఊరికి, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచా. వదిలేను నా ప్రభు. ఎక్కడ నిలబడ్డారంట? దూరాన్ని. అరే దగ్గర బాబు మాకు రోయ్, అసలు వీడికి ఏం జబ్బు వచ్చింది ఏందిరా? ఒళ్ళంతా కురుపులయ్యి దూరంగా నిల్చొని అసహించుకుంటున్నాడంట. అసలు వీడు ఏ పాపం చేశాడు? అబ్బా, ఎంత నీతిమంతుల్లాగా నటించాడు రాయుడు. బంధువులు, రక్త సంబంధికులు, నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున నిన్ను నీ రక్త సంబంధికులు విడిచిపెట్టవచ్చు, నీ ప్రాణ స్నేహితులు మరచిపోవచ్చు. నేను చెప్పాను కదా, నేను మంచిగా సహవాసం చేశానని. అయితే ప్రభువులోకి ఎందుకు వచ్చానంటే, నాకు ఎవడైతే సారాయి తాగటం నేర్పించాడో మా బావే సమీప బంధువు యేసుదాస్ అని, ఆయన ఇప్పుడు పాస్టర్ గారే. నాకు సారాయి తాగటం నేర్పించిన వాడు ఆయన పాస్టర్ గారికి, ఆయన ప్రార్థనకి వెళ్తా ఇక నన్ను విసిగించేవాడు. రోజు బామార్ది నీ కోసం ప్రార్థన చేస్తున్నారా, బామార్ది నీ కోసం. అరే అప్పులోడి గోళాలైంది ఎక్కడ కనపడ్డా. అరే ఏంది ఈయన బాధ అని ఒకరోజు వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొందా. ఎంత దుర్మార్గుండి అంటే, నేను కలిసి తాగిన వాళ్ళం కదా, బిడి ఉండేది కదా. ఆయన పాస్టర్ అని అనుకునేవాడిని కాదు. ఇద్దరం టీ తాగితే నేను సిగరెట్ ముట్టించేవాడిని. నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు బావని, వెనకడ తిరగననేవాడిని. ఆయనకి లేక లోకాయని నేనే శిష్యుణ్ణి. ఏ లేదు తిరుగు నాయనకిడితే తిరుగంటే మొత్తం మీద తిరిగి క్రిస్టమస్ పండగకి ఇంటికి సున్నం వేస్తుంటే ఎల్లెలకు జారిపడ్డా. కిందంతా బాగా అది నాయన ఉంటుంది కదండి, దిగుతుంటే జారిపడి ఇదిగో చెయ్యి ఇరిగిపోయింది. ఎందుకంటే పెడగా ఉందా చెయ్యి, ఈ చెయ్యి ఇరిగిపోయినాక మొత్తం మీద బీపీ డౌన్ అయిపోయి ఏదో కానీ హాస్పిటల్లో చావు బతుకుల్లో చేరా. కరెక్ట్గా 10 రోజులు ఉన్నా.
ఈ ప్రాణ స్నేహితుడు అనేవాడు ఒక్కడు రాలేదండి. బలిపీఠం మీద ఒక్కడు రాలా. రోషన్ కుమార్ గారు వచ్చాడు, ప్రార్థన చేశాడు, బిస్కెట్ ప్యాకెట్లు పెట్టాడు, ధైర్యపరిచాడు. బీపీ డౌన్ అయిపోయింది బాగా, అసలు మోషన్స్ ఆగట్లా. అప్పుడే కొత్తగా ఎయిడ్స్ వస్తుంది, వీడికి ఎయిడ్స్ పరీక్ష చేయించాలన్నాడు డాక్టర్ గారు. ఇక నా చూడు గుండెల్లో గుండె లేదు. మా భార్య కుమారుణ్ణి కనింది, తర్వాత ఆడపిల్లని కుమార్తెను లేవలేకుండా ఉంది. ఏదో లోగడ ఆటో డ్రైవర్లు కదండి, ఆ తాగిన మత్తులో ఏదైనా జరగకూడదని జరిగిందేమోనని చాలా భయపడ్డాను. అప్పుడు మీలాంటి తల్లులు, ప్రార్థనా పరులు ప్రతిరోజు 2-3 గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నా మంచం దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే ఎవరు జ్ఞాపకం చేసుకున్నట్టు? లేకపోతే కరుణామయిలో ఆయనలాగే రావాలా నీ కాడికి, గడ్డం పెంచుకొని ఆడ వచ్చి కుమారి అంటే నేను ఆయన వచ్చినట్టు. ఇప్పుడు దేవుని బిడ్డలు వస్తే, ప్రార్థనా పరులు వస్తే, సేవకులు వస్తే ఎవరు వచ్చినట్టు నీ దగ్గరికి మర్చిపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? ఇదిగో ఈ ప్రాణ స్నేహితులు మర్చిపోయాడు. ఈ యోబు అన్నట్లుగా ప్రాణ స్నేహితులు మర్చిపోయారు, రక్త సంబంధికులు మర్చిపోయారు. ఎవడైనా శ్రమలో ఉంటే పిలవరండి. ఒకవేళ నాబోటోడు పలాని ఆయన సీతయ్య లేరా, వాడిని ఎందుకురా మనల్ని బేక్క తినటానికి, అవన్నీ పిలవమాకండి. వాడు అసలే శ్రమలో ఉంటే, నేను అంటాను నా ప్రియమైనటువంటి వారులారా, నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ప్రభు మాత్రము మనలను విడిచిపెట్టడు, మరచిపోడు ఆయన. అయితే అసలు మన భక్తి ఎలాగుందో మన వైపు ఆలోచించాం. అసలు ప్రభువు చెప్పినట్లుగా మనం చేస్తున్నామా? ప్రభువు నడవమన్నట్లుగా మనం నడుస్తున్నామా? ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఆయన కట్టడల ప్రకారం మనం జీవిస్తున్నామా? చెప్పం. ఒక అయ్యగారు అంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలా, వీళ్ళు కస్టమర్ దేవుళ్ళు. అలా ఏం చేయాలా? గాలి కొట్టాలా. ఆమె వచ్చినా రాకపోయినా, 3 వారాలకు ఒకసారి వచ్చినా ఆమె రాగానే ఆమె పాట ఇవ్వాలా, లేకపోతే 3 వారాలకు ఒకసారి కూడా రాదు. ఒక ఆయన 1.5 వస్తే ఆయనకు పాట ఇవ్వాలా, సభల్లో పాట ఇవ్వాలా. కనీసం అంత కష్టపడుతుంటే తొంగి కూడా చూడ్డు. ఆ రోజు మట్టుకు వచ్చి అంటుంటాడు కదిలితే. ఏమండి, నేనేమంటానంటే నా ప్రియమైనటువంటి వారులారా, మనం మర్చిపోతున్నాం, ఆయన మనల్ని మరచిపోవట్లా. మరే రాత్రి రాలేదేంద్రమ్మ? అరే అన్నయ్య, బుధవారం కదా రాత్రి బైబుల్ స్టడీ. అయ్యో మర్చిపోయాను అన్నయ్య. నీకు పూతరేకులు అయితే బాగా గుర్తుంటుంది. పూతరేకులు ఏంటి అవి? కార్తీక దీపాలు, ముళ్ళ కిరీటాలు, అవి అయితే మాత్రం అసలుకి నీకు ఎందుకు గుర్తుంటాయి? అరేమ్మా నేను అయ్యో నాకు మైక్ కూడా వినిపడలేదు అన్నయ్య. ఇది ఏమన్నా భజన? మైక్ వినిపడటానికి నీకు మైక్ వినిపడితేనే వస్తాను. అసలు నీ పొరపాటు ఏంటి? నీవు ఈ స్థితిలో జారిపోవటానికి గల కారణం నీ వైపు నుండి ఆలోచిస్తే అది నీకు అర్థమవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మరోడు భక్తుడు పాట రాశాడు కదా, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నేను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై. దీనికి వేద్దాం రారాదు సిటికల్లో. హల్లెలూయా. నేనంటే నన్ను మరచిపోవెందుకో, నా ఊసే
నీకెందుకో యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో హరి స్తుతి స్తోత్రమయ్యా ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు స్తుతి స్తోత్రమయ్యా ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఏ వరమో ఈ బంధమో నా ప్రేమమూర్తి కాలలేను ఈ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఏమండి ఎవరు మర్చిపోతుంది మనమా లేకపోతే ఆయన యేసయ్య మర్చిపోతున్నాడా మనల్ని మనం పలుమార్లు మర్చిపోతున్నాం చూడండి మన సంఘం ఇంకా చాలామంది ఉంటారు అనుభవపూర్వకంగా చెబుతా ఉన్నా అందరూ కూడా రాలేని స్థితిలో ఉంటారు ఏదో ఒకటి ఆయన మాత్రము విడువని ఎడబాయని దేవుడు చూడండి నా ప్రియమైనటువంటి వారులారా దావీదు అంటాడు దావీదు ఏమంటాడంటే దావీదు జీవితంలో కూడా ఈ పరిస్థితులే ఏమంటాడంటే దావీదు 31వ కీర్తన 12వ వాక్యంలో ఒక మాట అంటాడు నన్ను ఆయన 31వ కీర్తన చూడండి 12వ వాక్యము మరణమై స్మరణకు రాకున్నా అమ్మా మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికుండ వంటి వాడనైతిని ఓటికుండ నీవు ఓటి కొండవైనా కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టట్లా ఆ ఓటి కొండను తీసుకొని ఆయన ఉపయోగించుకుంటున్నాడు హల్లెలూయా కానీ దావీదు అంటున్నాడు ఓటి కొండ వంటి వాడనైతిని ఓటి కొండ కోరుకుంటారండి ఎవరైనా ఓటి కొండ ఇదొద్దు పక్కన పెట్టమంటారు ఓటి కొండను పక్కన పెట్టేస్తారు ఓటి కొండ లాంటి వాడనయ్యాను అనేకులకు దాసదాసులను పిలిచినా ఏంది పనివారిని పిలిచినా అసలు ఆమెకు అసహ్యమైందంట యోబమ్మకి ఆమె పేరు రాయలేదు యోబమ్మ అనుకుందాం మనం యోబమ్మకి ఏమైంది అసహ్యమైందంట ఆ రెండో అధ్యాయము 10వ వాక్యము అనుకుంటా ఆమె అంటది ఛీ ఎందుకే నువ్వు బ్రతుకుతున్నా కుక్క నువ్వు బ్రతుకుతున్నా కుక్క బ్రతుకుతుంది ఇంకా స్తోత్రం అంటా సిగ్గు లేకుండా నా విమోచకుడు సజీవుడు అంటావు ఆ బ్రతకపోతే దేవుణ్ణి దూషించి చావరాదా అంటుంది ఎంత తెగించిందో చూడండి
ఏమని ప్రమాణం చేసింది? ఏమే మరణమైనా, దుఃఖమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, కలిమైనా, లేమైనా నిన్ను విడవను, నిన్ను మరవను, చివరిదాకా నీ చోటే అని మనిషి ఏమంటుంది? ఇప్పుడు సావరాదయా అంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ భర్త నిన్ను మరవచ్చు, నీ భార్య నిన్ను విడవచ్చు, నీ ప్రాణ స్నేహితులు, నాకున్నటువంటి ఐశ్వర్యం, నాకున్నటువంటి అధికారము, నా వెండి, నా బంగారము, నాకున్నటువంటి అనేకమైనవి నాకున్నవని నీవు ఒకవేళ నీ ఇష్టానుసారమైన స్థితిలో ఉన్నావేమో, అవేవి కూడా శాశ్వతము కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోషువ గ్రంథములో ఆయన అంటున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 1వ అధ్యాయము 5వ వాక్యములో, ఆ లోకము ప్రేమ కొరకు అంగలార్చుచున్నదట. ప్రేమ లేదు లోకములో, ప్రేమ కొరకు. ఎందుకంటే అంతా మోసమే, భార్య మోసమే, పిల్లల మోసమే, భర్త మోసమే, స్నేహితులు మోసమే. అసలు ఎవడు మోసము చేయని వాడంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యములో ఏమంటున్నాడు ఆయన? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చదువమ్మా. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. అది అక్కడ అండర్లైన్ చేసుకోండి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని మనం అంతటిని బాగా చేసుకుంటామే, కొంతటినే మనం చేసుకునేది, అంతటి చొప్పున చేయవలెను. అబ్బా మేమట్ట చెయ్యం, అంతటిని ఆడ చేస్తాం. నేను అంతా చేస్తున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. ధైర్యం ఉంటే ఒక్కళ్ళు ఎత్తలేరు. అంతటిని అది మాత్రం ఉంది అన్నాడు. మర్చిపోయాడయ్యా పాస్టర్ గారు, ఏం లాభం, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానని. రాత్రి పాస్టర్ గారు చెబుతున్నాడు, 30 సంవత్సరాల నుంచి వస్తుందంట ఆమె. ఏమి లేదంట ఆమెకి. మన మధ్యలో పలానక్క ప్రార్థన చేసిద్దంటే 30 సంవత్సరాల నుంచి ఎదుగు లేదు, బతుకు లేదు. 5గురు పెనిమిట్లతో సంసారం చేసి 6వ వాడిని ఆఫర్లో పెట్టి మంచినీళ్ళ కోసం వచ్చిందంట సమరస్త్రీ. ఎన్ని ప్రసంగాలు విన్నదామే చెప్పండి? ఎన్ని ప్రసంగాలు విన్నది? ఒక్కటే ప్రసంగం. రాసంతో ఆ కుండను అక్కడ పడగొట్టి సవాల్ చేసి మొగరాయిలాగా సమరయపట్నంలోకి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. నా ప్రియమైన దేవుని, ఎన్ని ప్రసంగాలు చేయాలి నువ్వు టీవీ సీరియల్ మానుకోవటానికి? ఎన్ని ప్రసంగాలు చేస్తే నువ్వు మానుకుంటావు? ఎన్ని ప్రసంగాలు చేస్తే నువ్వు పాట పాడగలుగుతావు? ఎన్ని ప్రసంగాలు చేస్తే నువ్వు కూరెపాట్లు? దాని దుంపదాకా రేపు మే నెలలో ఇంకా బాధ లేదు, ఇంట్లో నిద్రపట్టిన వాళ్ళు అందరూ వచ్చి కూరెపాట్లు పడారు. లోపలికి వస్తేనే వస్తుంది ఒక్కొక్కరికి. ఇంటికి పోతే తెల్లవారులు నిద్రపోరా. ఆ వయసులో ఉన్న పిల్లలకి ఆటంకంగా, భార్యాభర్తలకి ఏడకి రాంగలోనే గురక పెడతా ఉంటారు. ఇంకెన్ని ప్రసంగాలు నిన్ను మారుస్తాయి? ఎన్ని ప్రసంగాలు చేస్తే నువ్వు సీక్రెట్గా రహస్య కార్యక్రమాలు మానుకుంటా? ఒక్క ప్రసంగం తను అనేకులను మార్చేటట్లుగా చేసినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆజ్ఞలన్నిటినీ దేవుని బిడ్డలారా మీరు దేవునికి ఇవ్వండి. మలాఖీ గ్రంథం తీయండి అనగానే ఒక్కొక్కళ్ళ ముఖాలన్నీ ఈయన మాత్రం ఇది బయలే చెబుతాడయ్యా. మలాఖీ గ్రంథం అనగానే వాళ్ళ ముఖాలు 36 వంకలు తిరుగుతాయి. ఆ మాట నచ్చదు.
ఎందుకు నచ్చదంటే ఆ మాట నచ్చితే నీవు ఆశీర్వదించబడతావు. అందుకని సాతానుగా నచ్చనీయుడు. నేను చెప్పలా, పాస్టర్ గారు పొద్దుగూకులు అదే చెబుతాడని చెప్పలా. పొద్దుగూకులు ఎందుకు చెబుతున్నాడు? పౌలు అంటాడు, నాకేదో కొరతగా ఉండి నేను చెప్పట్లా. నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు దేవుని పేరిట ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని. ఇవుడి అప్పుడు ఇక్కడ ఉంది ఏమన్నది? క్రమం ఉన్నది. ఆహా ఇయ్యా అది ఇది నువ్వు మాత్రం ఏమి ఇవ్వద్దు, అది ఏమో ఇది. అరే రే 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 ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంతగా సంఘంలో ఇలాంటి ఖర్చులు మనమేమేమో ఏ విషయంలోనైనా మీరేమేమవుతండి, దేవునికి తీయవలసింది తీయండి. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికముగా ఉండాలి. మనమేమైనా దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనమని వాక్యం చేస్తే మనం కొన్నిటిని కూడా ఆజ్ఞలన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటంట బైబిల్లో? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమిస్తున్నావు? మనం ప్రేమించలేం. సాతానుగాడు ప్రేమించనీయడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొరపాటున ఆ ముసల్తనంలో మీ అత్త అమ్మే కొద్దిగా మంచినీళ్ళు అని ఎదురెత్తులు అడిగింది అనుకో, చావు ఎలాగో సందకాడ పెట్టుకోవటం నీళ్ళు. మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా మనకు ప్యానం అప్పదు. మందంతా ఎట్టుంటుందంటే, మన అమ్మ అయితేనేమో చెప్పండి పూర్తి చేయండి, ప్రేమ బాగా వస్తుంది ఆడ నుంచో. మన అత్తమ్మ అయితే చెత్తమ్మలా కనపడదు. నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఆజ్ఞలను అన్నిటిని పాటించండి. నీ కుటుంబం, సంఘం అంటే నీ కుటుంబమే. ఎక్కడైతే 2-3 కూడి నా నామములు ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటానన్నాడు. సంఘం అంటే నీ కుటుంబమే. ఒకవేళ నీ భర్త ఆ సమయానికి ఉండకపోవచ్చు, లేకపోతే నీతో సహకరించకపోవచ్చు. ఈ రోజున చాలా కుటుంబాల్లో పిల్లలు, భార్య ప్రభువులో ఎదుగుతా ఉంటే భర్త ఎదగలేకపోవచ్చు, లేకపోతే ఒక్కొక్క చోట భార్య వ్యతిరేకించవచ్చు. ఉన్నటువంటి మీ వరకు కూర్చొని ఆ కుటుంబ ప్రార్థన చేయండి. నీ ఇంట్లో సాయంత్రానికి స్తుతి స్తోత్రం చెప్పండి. నీ సహవాసంలో ఉన్న ప్రతి కార్యక్రమానికి అటెండ్ కానివ్వండి. నీవు ప్రతి విషయంలో ప్రభువుకి నమ్మకంగా యథార్థంగా ఉండండి. ప్రభు నిన్ను మునుపటి కంటే అత్యధికమైన మేలులతో మిమ్మల్ని నింపకపోతే మరలా నేను ఈ ఊరికే రాను, నువ్వు రాకపోతే మాకేమై అంటారా? స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వర్లారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యములో ఏమన్నదో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడయ్యుండెదను. యుగ సమాప్తి వరకు ఎందుకు ప్రభు? నేను అప్పుడు దాకుంటున్నా. యుగ సమాప్తి వరకు అంటే నీకు తోడై ఉంటాడా? మీ తాతలకు తోడై ఉన్నాడా? మీ పిల్లలకు తోడై ఉంటాడా? యుగ సమాప్తి వరకు, దేవుని రాకడ వరకు నీ ప్రార్థన, నీ యొక్క ఆత్మీయ జీవితం ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని కాపాడి యుగ సమాప్తి వరకు అంటే నీ పిల్లలను నీ ప్రార్థన ఆత్మను బట్టి, నీవు పాటించినటువంటి ఆజ్ఞలను బట్టి ఆయన నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరచిపోలా. గత సంవత్సరంలో ఏ విషయంలో ఓడిపోయావో, గత సంవత్సరంలో ఏ విషయంలో నిరాశ చెందావో, గత సంవత్సరంలో ఏ విషయంలో నిన్ను నీవే నిందించుకున్నావో, నిన్ను నీవే శపించుకున్నావో, లేదా ప్రభు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మరచిపోయాడని అంటున్నావేమో, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డ
ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మన పక్షమునున్న దేవుడు నా కుటుంబాన్ని కాపాడతాడు, నా పిల్లల్ని కాపాడతాడు, నా జీవితంలో ఆయన నాకు ఏ కొదువ చేయడని నువ్వు ఆలోచన చేస్తే ఆయన ఏ టైంలో తోడే అంటాడు తెలుసా? ఆయన అంటున్నాడు, ఒక్కొక్క మాట చదివించి నేను ముగిస్తా, సమయం అయిపోయింది, నేను మీకు శ్రమలలో తోడై ఉంటాను అంటున్నాడు. ఎక్కడ తోడై ఉంటాడు? శ్రమలలో ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆ మాట ఉన్నదంటే 40వ కీర్తన 17వ వాక్యంలో ఆ మాట చదువుకుందాం. వివరించను, సమయము లేదు, మీ పనుల భారం ఉన్నది, సమయానికి విడిచిపెట్టడం అది క్రమం. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ మాట చదవండి. ఏమంటున్నాడు ఆయన? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అబ్బా, గట్టిగా చప్పలు కొట్టండి నా ప్రియమైనది. కొట్టండి చప్పలు కొట్టరాదండి. ఎవరంటే జ్ఞాపకం చేసుకోవటం వేరండి, తలంచుకుంటున్నాడు ఆయన. నీవు తలంచుకోవట్లా. ఏంద్రమ్మా రాత్రి రాలేదు మనసు ఏం బాగలేదన్నా. అబ్బా, ఏమైందో మనసుకి? బంధువులు వచ్చారన్నా. నేను శ్రమల పాలైతే ఎవడైనా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందాక నేను చెప్పినట్లుగా శ్రమల్లో ఉండవాడు ఎవరిని జ్ఞాపకం చేసుకోడు. ఎవడు వాడు ఇంటికి వెళ్ళిపోడు, వాడు కనపడకుండా ఇటొద్దురారే, వాడు అక్కడే ఉంటాడు, ఇటుని ముఖం తప్పించుకొని వెళ్తాడు. కానీ ఆయన అంటున్నాడు, శ్రమల పాలైనటువంటి ఆ స్థితిలో ఉన్నవారిని నేను, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ శ్రమలో నుంచి వస్తున్నావు నాకు తెలియదు, ఎక్కడ నీవు అవమానాల పాలవుతున్నావు నాకు తెలియదు. ఒకవేళ అప్పులు తీరక అనేకమైనటువంటి స్థితిగతుల్లో నలిగిపోతున్నావు నాకు తెలియదు. నీ పిల్లలు నీకు లోబడకుండా నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారో నాకు తెలియదు. నీ భర్త నిన్ను వేధిస్తున్నాడో, నీ భార్య ద్వారా నీవు నెమ్మది లేకుండా ఉంటున్నావో, చూసి నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకని నీవు నిందించుకుంటూ అసలు నేను చనిపోతే మేలు కదా, నాకెందుకు ఇలాంటి కుటుంబం దొరికిందని బాధపడుతున్నావో, ఆయన నిన్ను తలంచుచున్నాడంట. తలంచటం వేరు, జ్ఞాపకం చేసుకోవటం వేరు. తలంచటం అంటే ఎప్పుడు ఆయన మైండ్లో మనము ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఎవరైతే విధేయులుగా ఉంటారో. విధేయత అంటే లోబడటం, ఆయన మాట వినటం. కష్టమైన నష్టమైన, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు కష్టపడేస్తున్నారు, ప్రయాసపడేస్తున్నారు, దాదాపుగా ఆయనకేం పొద్దుగూకులు పడుకొని ఉంటాడు అనుకుంటున్నారేమో. ఒక 40 కిలోమీటర్లు ఏముండదు. నేను వచ్చినప్పుడు ఎక్కించుకొని పోయాడు. పొయ్యి ఊరేం కాసంతుంది పట్టణం. ఆయన ఎవడు? యోనా అన్న 3 దినాల్లో తిరిగాడంట. ఇది ఏ 30 దినాలు తిరిగినా కానీ పట్టణాన్ని అంతటిని చుట్టి రాలేం. ఇంకేడన్నా అయిపోద్దాము ఈ పట్టణం, ఇంకేడ అయిపోయేది. కారు తిరుగుతుంది. నేను బాగా ధ్యానం చేసుకుందాం, కూర్చొని బాగా ఏదో పెడతారు తిని పడుకుందామని వచ్చా. హల్లెలూయా. ఆయన అలసిపోయి కారు తోలి, ఏమండి మరి అమ్ములమ్మ ఎక్కడ విజిటింగ్ ఇంకొక ఇంటికి వెళ్ళింది. తర్వాత రాయణమ్మ గారు తన డ్యూటీకి తను వెళ్ళింది. నేను తెల్లవారుజాము 4:30కి లేచా. నేను కూడా ఇక్కడికి రావటానికి. మాకేం కారు ఊరు లేదు, నాది పెద్దది లారీ. అదేంటి రైలు నాది. నా రైలు మరి డ్రైవర్కి చెబితే 7:00 వస్తానన్నారు. మరి ఇక రైలు ఎక్కి స్తోత్రం కలుగునుగాక చెప్పండి. హల్లెలూయా. చిన్నవి కాదు నాది. రైలు ఎక్కువ రేట, కారు ఎక్కువ రేట చెప్పండి. కొద్దిగా నా ఒక్క పెట్టె ఖరీదు ఉండదు. స్తోత్రం కలుగునుగాక. మరి నేనెంత ప్రయాసపడి వచ్చా. 24B అంటండి, 24B. అది మర్చిపోవాలి, ఇంకా అది చేయి. 24B. ఆ నుంచి ఒక బస్సు కొన్నా. ఆ కండక్టర్కి చెప్పా, యాప్రాలు అంటాయా, ఇండియా పెట్రోల్ బంక్ ఉంటుందంట, ఇండియన్ పెట్రోల్ బంకు, గవర్నమెంట్ స్కూల్ ఉంటుందంట. చెబుతాలే, ఎన్నిసార్లు చెప్పావు, నేను కొత్తని బాబా, నువ్వు తీసుకెళ్ళి ఇంకొక చోట దింపితే ఇంత పెద్ద పట్టణంలో నేను ఎటన్నా పోతానని. మేము చెప్పటానికేనండి ఉంది అంటున్నాడు. ఆగిన కాడల్లా అడుగుతా, వచ్చిందా అది అని. నేను కేకేస్తా, మీరు మాట్లాడమాకన్నాడు. డిస్కించుకున్నా. మేము ఎంత తెప్పలబడి ఎవరం ఇక్కడ సుఖంగా రాలేదు. కానీ
దేవుని పని. దేవుడు ఊరికినే ఆశీర్వాదాలు రావండి. అబ్రహాం ఊరికినే ఆశీర్వదించాడా? భార్యను కూడా శత్రువులు ఎత్తకెళ్ళి పెట్టుకుంటే నోరు మూసుకొని ఉన్నాడు. ప్రభు ఇది నీకు పద్ధతి కాదనలా. ఊరికినే ఆశీర్వదించబడలా. కొడుకునరే తీసుకొచ్చాడు, సాగొట్టురంటే సరే ప్రభు అన్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే దేవునికి లోబడాలి. ఇంకా ఒకవేళ మన వాళ్ళు రాకపోతే తెలియపరిచి, రేపటి దినం ముగింపు రోజు కనుక అనేక మంది రాండి, రేపొద్దున ఇంకొక కార్యక్రమం పెట్టాలంటే ఎందుకిది సంఘ క్షేమాభివృద్ధి. సంఘం అంటే మనమే, మన కుటుంబాలు. మీ పిల్లలు దీవించబడాలని, మీ ఉద్యోగాలు ఆశీర్వదించబడాలని, మీకున్నటువంటి బలహీనతల నుంచి విడిపించబడాలని, మీరు ఏ విషయంలో కూడా తల దించుకునేవారు కాకుండా తల ఎత్తుకునేటట్లుగా ఉండాలనే సేవకుని యొక్క భారము, సేవకుని యొక్క ఏమంటాడు ప్రభు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. హల్లెలూయా. నేను వారిని తల ఎత్తుకునేటట్లుగా చేస్తా. సేవకుని భారం అదే, సేవకుని ప్రయాస అదే. మా సేవకుడైన మోషే మీకు చెప్పినట్లుగా మీరు చేయండి అంటే, మేము అట్లా చేయం, మేము చెప్పినట్లుగానే ఆయన చేయాలంటారు ఒక్కొక్కరు. స్తోత్రం కలుగును గాక. అటువంటి వారికి సమీపముగా ప్రభు ఉండడని తెలియచేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము విధేయుడయ్యాడు దేవునికి. అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డాడు. మూడవదిగా ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తాడంటే ప్రార్థించే వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. అవునా కదా? ప్రార్థించటం, ప్రార్థన. మీ తల్లిదండ్రులు ఒక గంట ప్రార్థన చేశారనుకో, మీ ప్రార్థన ఎంత ఉండాలి? దాని మీద కొద్దిగా అధికంగా ఉండాలా, తగ్గాలా? పెద్దోళ్ళు వాళ్ళే గంట చేస్తే మాకెందుకు ప్రభు, ఆ పావు గంట చాలు అంటావా? ఆశీర్వదించబడాలంటే నా ప్రియమైనటువంటి వారలారా, మీ ప్రార్థన ఇంకా అధికముగా ఉండాలి, మీ ప్రవర్తన ఇంకా అధికముగా ఉండాలి. అప్పుడు మీ చేతిలోనికి నా తండ్రి ఏమిస్తాడంటే ఈటనిస్తాడు. హల్లెలూయా. ఆ ఈటతో శత్రువుని సమూల. మోషే చేతిలో ఏముంది? ఏమండి? మోషే చేతిలో కర్ర, యెహోషువ చేతిలో ఈట ఉన్నది, శిరస్త్రాణం ఉన్నది, యుద్ధ కవచములు ఉన్నవి, కాళ్ళకు సమాధానం అనే జోడి ఉన్నది, చేతిలో ఈట ఉన్నది. ఈట పదునైందా, కర్ర పదునైందా? ఈట అంటే మోషే కంటే యెహోషువ ఎంత అధికమైన ప్రార్థన చేసి ఉండాలి, ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన ఎవరు? ఏలియా కంటే ఎలీషా రెండంతలు కావాలన్నాడు. ఊరికనే వచ్చిందా? కనిపెట్టుకొని ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. కష్టమే, ఎవడు కూడా హ్యాపీగా ఉండదు. గంటలు గంటలు నీవు ప్రార్థన చేయగలిగితే, నీ పిల్లలు ప్రార్థన చేయగలిగితే, నీ కుటుంబంలో ప్రార్థన పెట్టగలిగితే, ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అన్న ఏం చేసిందంట? భర్త అంటున్నాడంట, ఏందే నువ్వు అన్నం తినవు, ఏ సంతోషంగా ఉండవు, ఎందుకు ఎప్పుడు ఏడుస్తుంటావట? నేనుంటే 10 మంది కొడుకుల కంటే ఎక్కువ, నీకు మంచిది తెస్తున్నా, స్వీట్ తెస్తున్నాను, ఆటు తెస్తున్నాను, మటన్ బిర్యానీని పెడుతున్నాను. ఏమండి అయ్యేంటి ప్రాన్స్ బోన్స్ ఎన్నో ఉంటాయి కదా ఇంగ్లీష్లో. ఎన్ని తెచ్చినా ఆమెకు ఏమీ లేదు, తృప్తి లేదు. ఎందుకని? తన గర్భము ఫలించలేదని. ఒక స్త్రీ కోరుకునేది ఏంటంటే, నువ్వు కోట్ల తెచ్చిన వివాహమైన స్త్రీకి కావాల్సింది ఏమిటంటే ఒక బిడ్డ. ఐజాక్ బాబు విషయంలో 5 సంవత్సరాలు ఎంతోమంది సేవకులు పోరాడి, వాళ్ళు పోరాడి, మీరు పోరాడి, అమ్మగారు పోరాడి, అయ్యగారు పోరాడి, అందరూ పోరాడి ప్రభు దగ్గర అన్న పోరాడినట్లుగా పోరాడితే చక్కని గర్భఫలాన్ని తండ్రి అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను నా ప్రియమ. దానికి గల కారణం ఏంటి? ఊరికి కారులో రంగంలోనైందా? అన్నం తినకుండా పరిగెట్టుకుంటూ వచ్చి ఏలి మందిరములో బలిపీఠం దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరయ్యేటట్లుగా ఏడ్చి విలపించి, సీమిడి, సొల్లు, కన్నీళ్ళు, ఈ 3 కారిన అనుభవాలు ఉన్నాయా నాకు? ప్రార్థనలు అన్నోళ్ళు ఎవరు అన్నింటి చేయొద్దండి, ఉన్నాయి ఎత్తరు, అది ఒక అలవాటు. అది ఎత్తితే దేవుడి సన్నిధిలో కనిపిస్తే ఎంత మంచిది. స్తోత్రము కలుగును గాక.
అలాగా అన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అబ్రహాం ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏలియా ప్రార్థన దేవుడు, యెహోషువ ప్రార్థన దేవుడు, దానియేలు గారి ప్రార్థన దేవుడు, ఈ రోజున నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. నీవు ప్రార్థన మంట కలిగి ఉందువుగాక, దేవుని సన్నిధిలో పెనుగులాడుదువుగాక. నా ఈ మాటలు ముగిస్తున్నాను. మరి రేపటి దినాన అందరూ కూడా ఇంకా రానివారు కూడా పురిగొలుపుకొని రేపు రాత్రి వచ్చినట్లయితే, రేపు రాత్రి చివరి ముగింపు రోజు తండ్రి మనల్నందరినీ నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇప్పటి వరకు నా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నన్ను ప్రత్యేకించి బాబు ప్రేమించి నన్ను పిలిచి, ఏ యోగ్యత అర్హత లేదు, మీకు సత్యం చెబుతా ఉన్నా, ఈ టౌన్లో ఆ ఫ్లెక్సీని చూసి నా ఫోన్లో పోయిన ఆదివారం కెల్లంట నీళ్లు పెట్టుకున్నా. నీళ్ళు వచ్చినాయి, అది ఆనంద బాష్పాలందుమా. ఎందుకంటే పనికి మాలినవాడిని. ఎక్కడ ఇంత టౌన్లో నా ఫోటో ప్రభువా, చాలా చోట్ల వెళ్ళి వాక్యాలు చెబుతున్నా, చాలా చోట్ల ప్రభు తీసుకెళ్తున్నాడు. అయినా అనుభూతి. మరి బాబు నన్ను ప్రేమించి గౌరవించి ఆ మినిస్ట్రీలో వారితో కలిసి ఉంటున్న నన్ను తగిన స్థితిలో ప్రేమించి నన్ను స్థితినిచ్చినటువంటి బాబుకి, అలాగనే అమ్ములమ్మకి, రాయనమ్మ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నిత్యం ఆయన జ్ఞాపకాలలో మనందరం ఉందుముగాక. ఆయన మునుపటి కంటే అధికమైన కృపలను మనందరికి అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్య నిమిత్తం దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువానైనా మా పురిలిని దాసుడు ప్రభు ఐజక్ బాబు గారిని మీరు ప్రేమించిన ఆయన, అయ్యా ఇదిగో ప్రభు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రభు ఈ నిరీక్షణ వాక్య పరిచర్యలో దేవా 2024 సంవత్సరంలో ప్రభువానైనా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన సంఘంలో బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రభు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభు ఈ 3 దినాల కూడికలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభు 2వ దినాల ప్రభు ఎంతవరకు కూడా ప్రభు అయ్యా నీ దాసుని మీరు నిలవబెట్టుకొని ప్రభు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన, కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, కుటుంబాలు దీవించబడాలంటే ప్రభు అయ్యా ఇదిగో ప్రభు మీరు ఎలా ఉండాలో మీరు నూటిగా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా 2024 సంవత్సరంలో నాయన సంఘంలో సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా దేవా నీ కృపను పొందుకొని నాయన, అయ్యా నీకు లోబడి నాయన నీ వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రభా నీ బలిపీఠం మీద ప్రభా అన్నావలే ప్రభా హత్తుకొని ప్రభా దినదినము కన్నీరు కాలుస్తూ ప్రభా వారి కుటుంబ క్షేమం కొరకు నాయన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన ప్రయాసపడే బిడ్డలుగా నీ బిడ్డలు మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇదిగో ప్రభానైనా చక్కని మాటలు ప్రభానైనా అయ్యా నీ బిడ్డల హృదయాలను బలపరిచేటువంటి మాటలు నాయన, ఆత్మీయంగా వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి గొప్ప మాటలు మీరు మాట్లాడి దేవాని నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడు నీకు వందనాలు. నిజమే ప్రభువా, నిన్ను హత్తుకొని ప్రభువా, నిన్ను ఆనుకొని ప్రభువా నీ వాక్యమును ప్రేమిస్తున్నాయినా, నీ వాక్యమును ధ్యానిస్తున్నాయినా, జీవిస్తున్నప్పుడు ప్రభా ఎన్నో గొప్ప కార్యములు మేము చూడడానికి దేవా అవకాశం పడితే కనుక ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ వాక్యం ఆలకించినటువంటి నీ బిడ్డలందరూ